ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఇలా ఉన్నాయి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుంచి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియపట్టణం ముట్టడవేయగా పరలోకము నుంచి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు. నీ పిల్లలమైన మేము చాలా దినాల నుంచి నీ వాక్యాన్ని ప్రకటన గ్రంథం నుంచి మేము వింటూ రావడానికి ప్రభువా మీరు చేసిన సహాయం కొరకై మీకు కృతజ్ఞతలు. ఈ గ్రంథము వచనాల గుండా మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక సంగతులను మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రం. ప్రభువా చాలా విషయాలలో మేము సరిచేసుకునవలసి ఉండగా మీరు మాకు నేర్పించిన సంగతులను బట్టి మీకు వందనములు. మేము చాలా విషయాలను బట్టి మా విశ్వాసాన్ని నిరీక్షణను అది పెంచుకోవలసి ఉండగా మీరు బోధించిన లేఖన సంగతులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాతో మాట్లాడదలిచిన నీ మాటలన్నీ మాకు ప్రసాదించమని, మా బలహీనతలలో నీ బలము పరిపూర్ణము చేయమని, వాక్యం వినుచున్న మా ప్రియులందరినీ వారి కుటుంబాలను మీ 2 చేతులెత్తి ఆశీర్వదించి నీ దీవెనకు వారిని పాత్రులుగా చేయుదురని
యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైనటువంటి నామంలో మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తూ చదివిన భాగం ధ్యానం చేయడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రకటన 20 అధ్యాయం ఈ మొదటి 10 వచనాలలో ఉన్న లేఖన భాగానికి ఒక పేరు ఇవ్వడం సరిపోతుంది అని అనిపిస్తుంది. అదేమిటి అంటే నేలపై నెమ్మది, రెస్ట్ ఆన్ ద ఎర్త్. ప్రియులారా, ఏదైనా తోటలో పాపం ఆరంభించబడిన నాటి నుండి నేటి వరకు కూడా ఈ నేల మీద నెమ్మది కనబడే రోజులు కనబడలేదు. ఈ నేల మీద పరస్పరము నిందించుకోవడం, అబద్ధాలు చెప్పడం, నరహత్యలు చేయటం, సాటి మనిషిని తృణీకరించడం, అలాగనే వ్యక్తిగతంగా దేవునికి విరోధమైన పాపములు చేసి మనిషి తనలో తాను నెమ్మదిని కోల్పోవడంతో పాటు తన చుట్టూన్న మనుషులతో కూడా నెమ్మది లేని వాడుగా జీవించిన కాలాలు నేటి వరకు ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఉంటాయి. కానీ చరిత్రలో ఒక రోజున ఏమి జరగనయ్యింది అంటే ఈ నేలపై గొప్ప నెమ్మది కనబడేటువంటి రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. అయితే ఆ దినాలకు 1000 సంవత్సరాల పాలన అని పిలుస్తాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనంలో దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చెయ్యుదురు అని రాసి ఉంది. దీన్ని ఇంగ్లీషులో మిలనియం అని అన్నారు. ప్రియులారా, ఈ 1000 సంవత్సరాల ఈ పాలనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భాషలో దీనికి ఒక పేరు ఇవ్వబడింది. ఆ పేరు ఎక్కడిచ్చారో నేను చదువుతాను. నాతో కలిసి దయతో చూడండి ఈ భాగాన్ని. మత్తయి సువార్త 19వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుకు ఒక ప్రశ్న వేశాడు. నేను ఆ ప్రశ్న గురించి చెప్పే ముందు ఒక మాట మీతో చెప్పాలి. భూమి మీద భక్తి చేసే మనుషులలో ఎక్కువ మంది కన్జ్యూమర్ మైండ్తో భక్తి చేస్తూ ఉంటారు. కన్జ్యూమర్ మైండ్ అంటే అర్థం ఏంటనంటే నేను ఇంత చేస్తున్నాను నాకేంటి అని స్వలాభం కొరకు ఎదురు చూడడం. ప్రభువుని వెంబడిస్తున్న ఈ 12 మంది శిష్యుల్లో కూడా దాదాపు వాళ్ళకి కన్జ్యూమర్ మైండే ఉంది. మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము, మాకేమి లాభం? ఆ ప్రశ్న అందరూ వ్యక్తపరచకపోయినా పేతురు మాత్రం ఆ ప్రశ్నను వ్యక్తపరిచాడు. అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబులో 1000 ఏండ్ల పాలనకు ఆయన ఒక పేరివ్వడాన్ని చూస్తాం. రండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది. 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. దీన్నే కన్స్యూమర్ మైండ్ అని అంటాం. ఈ రోజున భక్తి చేసే చాలా మందిలో ఈ మనసే ఉంటుంది. మేము చేస్తున్న భక్తికి మాకొచ్చే లాభం ఏంటి అనేటువంటి ప్రశ్నతో వీరు భక్తి చేస్తుంటారు. సరే, శిష్యులందరికీ అదే మనసుంది. కాకపోతే బయటపడినవాడు పేతురే. ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాము, మాకు ఏమిటి లాభం అని ప్రశ్నించాడు. దానికి ప్రభు ఇచ్చిన జవాబులో 1000 ఏండ్ల పాలనకు ప్రియులారా ఒక చక్కని మాట ఇక్కడ ఇవ్వబడింది. చూడండి, 28వ వచనంలో ఏమి రాసిందో. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై
ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ 1000 ఏండ్ల పాలనకు ఆయన ఇచ్చిన పేరేమిటి అంటే ప్రపంచ పునర్జన్మ అన్నాడు. ఇది రీజనరేషన్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట, ప్రపంచ పునర్జన్మ అనే మాట దయతో మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటను మన మనసులో ఉంచండి. పేతురు భక్తుడు ప్రియులారా అపోస్తల కార్యం ఆరంభంలోనే దీనికి మరో పేరిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రపంచ పునర్జన్మ అని అంటే పేతురేమో మరో మాట ఇచ్చాడు. ఆ మాట కూడా చదువుతాను చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును అన్నాడు. దీన్ని టైమ్ ఆఫ్ రిఫ్రెషింగ్ అన్నాడు. అంటే 1000 ఏండ్ల పాలనకు ఆయన ఇచ్చిన పేరేమిటి అంటే విశ్రాంతి కాలములు అన్నాడు. కనుక వినండి ప్రియులారా, ఇప్పుడు అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ ఈ 6వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు 1000 ఏండ్ల పాలన మిలేనియం అని అన్నాడు. కనుక వినండి, ప్రపంచ పునర్జన్మ అన్న విశ్రాంతి కాలములు అని అన్న ఇక్కడ 1000 ఏండ్ల పాలన అన్న ప్రియులారా 7 ఏండ్ల కాలపు శ్రమలు ముగించబడిన తర్వాత, హర్మయుద్ధంలో జరగడం అయిపోయిన తర్వాత ఈ భూమి మీద సంభవించేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాలనకు సంబంధించిన సంవత్సరాలు అని గమనించాలి. అయితే ఈ 1000 ఏండ్ల పాలన గురించి క్రైస్తవ్యంలో 3 అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మూడు అభిప్రాయాలు మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. అందులో మొట్టమొదటి అభిప్రాయం ఏంటనంటే పోస్ట్ మిలేనియం అన్నారు. ప్రియులారా గమనించండి, ఈ బోధను తీసుకుని వచ్చినటువంటి ఆయన డేనియల్, ప్రియులారా వినండి, విట్సీ అనేటువంటి ఒక ఆయన ఈ బోధన తీసుకుని వచ్చాడు. 1638 సంవత్సరం నుంచి 1726 సంవత్సరం వరకు ఈ బోధ ఈ లోకములో చాలా గొప్పగానే చెప్పబడింది. ఈ బోధలో చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే భూమి మీద మనుషులందరూ చాలా విపరీతమైన ధోరణికి వెళ్తారు, యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం జరిగిన తర్వాత ఈ భూమి మీదనే ఒక సెయింట్ సొసైటీ, పరిశుద్ధుల సమాజం ఒకటి తయారవుతుంది. ఆ పరిశుద్ధుల సమాజం తయారైన తర్వాత అప్పుడు ప్రభు వచ్చి ఆయన పాలన చేస్తాడు అని చెప్పేటువంటి ఒక మాట. ఆ సొసైటీ ఆఫ్ సెయింట్స్ అనేది అది మిలేనియం అనేది అతని యొక్క అభిప్రాయం. అయితే ప్రియులారా ఆయన చెప్పిన తర్వాత మనుషుల యొక్క పాపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళాలో వెళ్ళింది. ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, కానీ ప్రభువైన యేసు రాలేదు. మళ్ళీ భూమి మీద మనుషుల యొక్క పాపం యొక్క తీవ్రత చాలా తీవ్ర స్థాయికే వెళ్ళింది. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, కానీ ప్రభు వచ్చి ప్రియులారా ఆ హోలీ సొసైటీని ఆయనేమి చూడలేదు. మనుషుల దగ్గర ఉన్న సొసైటీని అది సొసైటీ ఆఫ్ సెయింట్స్, అది పరిశుద్ధుల సమాజం అని అనలేనట్టుగానే ఉంది. అయితే ప్రియులారా అందుకనే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, ఏమీ సంభవించలేదు అని వారి వాదనను కొట్టివేసిన తర్వాత ఈ రోజున పోస్ట్ మిలేనియం గురించి మాట్లాడేవారే కనుమరుగైపోయారు. కనుక డేనియల్ వినండి, విట్స్బీ చెప్పిన మాట ఇది తప్పు అని అందరికీ తేలిపోయింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, అంచె దినముల వరకు కూడా మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు కానివ్వండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలన్న మీరు చూడండి. అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నవి, దాంట్లో మనుషులు ఎలా ఉంటారు అని చెప్పాడు. కనుక వినండి, మెస్సియా వచ్చిన తర్వాత ఏవైనా మనుషుల స్థితులు మారతాయి తప్ప అంతకుముందు మనుషుల యొక్క మనుగడలో ఏమీ పెద్ద మార్పు ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. కనుక పోస్ట్ మిలేనియం అనేది ఒక వాదన ఉంది, కానీ అది ఇప్పుడు కనుమరుగైపోయింది, దాన్ని పక్కన పెట్టండి.
మరో సంగతి అదేమిటో తెలుసా? ఆ మిలేనియం అన్నారు. ఆ మిలేనియం అంటే నో మిలేనియం అని అర్థం. 1000 ఏండ్ల పాలన అనేది లేనే లేదు. అది అలంకార రూపంగా చెప్పబడిందే తప్ప అది ఈ భూమి మీద యేసుక్రీస్తు పాలన లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ రాజ్యం వచ్చునుగా అని ప్రార్థించే ప్రతి వానిలోనూ దేవుని రాజ్యం వచ్చింది. కనుక యేసుక్రీస్తును నమ్మి దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి వారు కూడా ఆ దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నారు. ఇదే 1000 ఏండ్ల పాలన, ఇక వేరొకటి లేదు అని చెప్పేటువంటి వాదన ఉంది. అది చెప్పేవారు నేడు మన సమాజంలో కూడా మనకి కనబడుతూనే ఉంటారు. సరే, వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి గనక నేనేమి వారి పేర్లు ప్రస్తావించడం లేదు. కానీ అలాంటి వాళ్ళు చాలా మంది మన సమాజంలోనే ఉన్నారు. వారు మిలేనియాన్ని నమ్మరు. అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతా ఉన్నాను. 1000 ఏండ్ల పాలన ఉంది. ప్రీ మిలేనియం నమ్మే వాళ్ళు ఉన్నారు. తీర్పుకు ముందే, పాపుల తీర్పుకు ముందే 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. అర్మగిద్దోను అవ్వగానే క్రీస్తు తన రాజ్యాన్ని భూమి మీద ఆరంభిస్తాడని నమ్మేటువంటి వారు వినండి. అపొస్తలుడని యోహాను దగ్గర నుంచి, ఇరేనియస్ అనే సంఘపిత్రుడు దగ్గర నుంచి, అగస్టిన్ అనే సంఘపిత్రుడు దగ్గర నుంచి ఈ రోజు వరకు చాలా మంది ఈ సత్యాన్ని నమ్ముతూనే ఉన్నాం. దీన్ని ఎందుకు మనం నమ్మవలసి వచ్చింది అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, దాని గురించినటువంటి వాగ్దానాలు ఎన్నో లేఖనాల్లో రాయబడ్డాయి. ఆ వాగ్దానాల నెరవేర్పు నేడు మనమున్న సమాజంలో మనం చూడడం లేదు గనుక ఇది ఖచ్చితంగా ఒక రోజున జరిగి తీరుతుంది అని నమ్మడానికి అది ఆధారాన్ని కలిగిస్తూ ఉంది. కనుక వినండి చాలా జాగ్రత్తగా. పోస్ట్ మిలేనియం అది ఎగిరిపోయింది. ఆ మిలేనియం అదే తప్పు. ప్రీ మిలేనియం ఈరోజు మీరు నేను నమ్మి యేసు ప్రభు యొక్క రాకడలో సంగమగా మనం ఎత్తబడగా 7 సంవత్సరాల భూమి మీద తీర్పులు జరగగా యేసు ప్రభుతో పాటు మళ్ళీ మనం భూమి మీదగా రాగా ఈ భూమి మీద ఆ రాజ్యపాలన జరగాలి. అందులో మీరు నేను యేసు ప్రభుతో పాటు సహవారసులుగా ఆ రాజ్యపాలనలో ఉంటాము అనేటువంటి నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ భక్తి చేస్తున్నాము. ఈ విషయమై ఒక దృఢ నిశ్చయిత విశ్వాసం మన లోపల ఉండాలి అని నేను మీకు మనవి చేస్తూ ఈరోజు చదివిన 10 వచనాల నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటో తెలుసా? దుష్టుని తొలగింపు చెప్తాను. రెండవ సంగతి ఏమిటి అంటే దేవుని పాలన చెప్తాను. తరువాత 3వ సంగతి దేశముల తిరుగుబాటు చెప్తాను. 3 విషయాలు. దుష్టుని తొలగింపు ఉంది ఇక్కడ, దేవుని పాలన ఉంది ఇందులో, అలాగే దేశంలో తిరుగుబాటు ఉంది. ఈ 3 సంగతులే ఈ 10 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి ప్రియులారా. కనుక రండి ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దుష్టుని తొలగింపు. ఆ తొలగింపు చెప్పే ముందు మనకి కూడా దేవదూత మనకు కనబడుతున్నాడు. మీరు 1 నుంచి 3 వచనాలు కానీ మీరు చదివితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు కానీ మీరు గమనిస్తే ఆ దేవదూత చేసే 6 పనులు మనకు కనబడతాయి. వరుసగా చెప్తాను చూడండి. పెద్ద సంఖ్యలు చేత పట్టుకున్న దేవదూత ఆయన. రెండవది అగాధము యొక్క తాళపు చెవి కలిగిన దేవదూత ఆయన. రెండవది. 3వ సంగతి ఏమిటి అంటే ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు ఎవడి బంధించే పని ఆయనది. అది 3వ సంగతి. బంధించిన తరువాత అగాధములో పడవేసే పని 4వది. వింటున్నారా జాగ్రత్తగా? అగాధములో పడవేసిన తర్వాత ముద్ర వేసే పని 5వది. తర్వాత కొంత సమయమైన తర్వాత మళ్ళీ తనకు విడుదల కలుగుతుంది, ఆయనే విడుదల చేస్తాడు. అది 6వ సంగతి. ఈ 3 వచనాల్లో దేవదూతకు ఉన్నటువంటి 6 ప్రాముఖ్యమైన పనులు మనకు కనబడతాయి.
మళ్ళీ దేవదూత గురించి ఆయన పనుల గురించి పెద్ద నేను మీకు వివరించాల్సిన పని లేదు. చాలా విషయాలు ఇలాంటివి మనం నేర్చుకుంటూ వచ్చాము గనక అది నేను వివరించడం లేదు. కానీ వినండి, రిమూవల్ ఆఫ్ శాటన్, ఆ దుష్టుని యొక్క తొలగింపును గురించి నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ వానికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. మళ్ళీ చెప్తాను చూడండి. ఆది సర్పం అన్నాడు. ఆది సర్పం అంటే అర్థమేంటో తెలుసునా? వినండి ప్రియమైన స్నేహితులారా, వాడు మోసగాడు అని ఏదేను తోట అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత అపవాది అని అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి మన మీద దోషారోపణ చేసేవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత సాతానును అన్నాడు. అనగా అర్థమేంటో తెలుసిన ప్రియులారా, వాడు కుయుక్తిపరుడు అని మనం అర్థం చేసుకోవాలి. అటు తరువాత ఘట సర్పము అన్నాడు. అనగా నాశనము చేయవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చెప్తే చాలదా? లేదు లేదు ప్రియులారా, చాలదు. వారిని కూర్చిన వివరణ చాలా స్పష్టంగా ఇవ్వాల్సిన అవసరత ఉంది గనక అంత స్పష్టంగా యోహాను రాస్తున్నాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మోసగాడు అయిన ఆది సర్పము, నేరారోపణ చేసే అపవాది, వినండి ప్రియులారా, కుయుక్తి కలిగినటువంటి సాతానుడు, నాశనము చేసేటువంటి ఆ ఘట సర్పము 1000 సంవత్సరములు వాడు బంధించబడి ఉంటాడు. దేవదూత 1000 సంవత్సరముల వారిని బంధించనై ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆ బంధించడం లేక వాడిని తొలగించడం అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం కొంచెం ఆలోచన చేస్తాం. జాగ్రత్త వినండి. ఇందులో ఒక పీరియడ్, ఒక సమయం చెప్పబడింది. ఏమిటా సమయం అంటే 1000 సంవత్సరాలు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఆయన సంఘము, అలాగనే పరిశుద్ధులందరూ ఈ భూమి మీద ఉంటున్నప్పుడు నీతి నివసించే రాజ్యం అది ఏర్పడగా, వినండి, వాడు ఉంటే అది నీతి నివసించే రాజ్యం కాదు. అందుకే వాడిని తొలగించాడు ఒక 1000 సంవత్సరాల వరకు. అది మీరు గమనించాలి. సమయం అయిపోయిన తర్వాత స్థలము కూడా ప్రస్తావించబడింది. ఏ స్థలములో వాడు బంధించబడి ఉంటాడు అంటే మన ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోనే ఆ మట్టులేని గొయ్య, ఆ పాతాళపు స్థలము, వినండి వినండి ప్రియులారా, ఆ బిలము, ఆ చీకటి బిలము అని మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాము. దాని అబీస్ అనే పేరు ఇవ్వబడింది. అందులోనే వాడు బంధించబడుతున్నాడు. గమనించండి ఈ మాట. సమయం చెప్పబడింది, అలాగనే వినండి స్థలము చెప్పబడింది, సంకల్పం కూడా చెప్పబడింది. వాడు ఎందుకు బంధించి ఉంచాలి? సంకల్పం ఏమిటి? చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది 3వ వచనంలో, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అని రాసి ఉంది. ఈ వచనంలో ఎవడి సంకల్పం చెప్పబడింది. ఏమిటా సంకల్పం అంటే వాడు ఇక ఎవరిని వాడు మోసగించడానికి అవకాశం లేకుండా, అలాగనే మనుషులెవరో కూడా వారు మోసగించబడకుండా, అదే సంకల్పం, వేరే సంకల్పం అయితే లేదు. వాడి ఉనికి ఉన్న చోట వాడు మోసమో చేస్తాడు. వాడు ఉనికి ఉన్న చోట మనుషులు కూడా మోసగించబడతారు. ఇది నిజం. కాబట్టి ప్రియమైన మిత్రులారా గమనించండి, ఆ సంకల్పముతోనే వాడి 1000 సంవత్సరాలు వాడిని బంధించి ఉంచవలసి వచ్చింది. గుర్తుంటుందా? సమయం చెప్పాను, స్థలము చెప్పాను, సంకల్పము చెప్పాను. అలాగున వాడు, వినండి, వాడు దుష్టుడు తొలగించబడే ప్రక్రియ జరిగింది. దాని గురించి నేనేమి పెద్ద వివరించక్కర్లేదు. కానీ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని పాలన నేను మీకు వివరించాల్సిన అవసరత ఉంది. దేవుని పాలన, దేవుని కుమారుడు వచ్చి పాలించే పాలన, ఇది మనకు తెలియాలి ప్రియులారా. చదువుతున్నాను చూడండి 4వ వచనంలో, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండ వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను.
వారు క్రూర మృగమునకైనను దాని ప్రతిగానను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఆ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చెయ్యదురు. ప్రియులారా, ఇప్పుడు ఈ క్రీస్తుతో రాజ్యం లేక యేసు క్రీస్తు యొక్క పాలన, దీని గురించిన వాగ్దానాలు ముందు మనకు తెలియాలి. రండి మీకు చూపిస్తాను. దీని గురించినటువంటి వాగ్దానాలు లేఖనములో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి రండి, వాక్యాన్ని చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఒక రాసింది ఈ మాట: ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగయుగముల వరకు నిలిచును. ఇదే మెస్సియా వలన స్థాపించబడినటువంటి రాజ్యం. నెబుకద్నెజరుకు కలిగినటువంటి ప్రత్యక్షతకు అర్థము చెబుతూ దానియేలు చెప్పినటువంటి రాజ్యం ఇది మీ మనసులో ఉంచండి. రెండవ సంగతి చెప్తాను, వినండి ప్రియమైన స్నేహితులారా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో నిబంధన చేసినప్పుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడో చదువుతాను చూడండి. 12వ వచనములో రాసింది: దావీదు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచెదను. నిత్యము ఉండే అతని యొక్క సింహాసనం, అది ఒకటి వాగ్దానం చేయబడింది. ప్రియులారా గమనించండి. గబ్రియేల్ దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు. గబ్రియేలు దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 31-32 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 31-32 వచనాలు. ఇదిగో నువ్వు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఈ వచనాలు ఎప్పుడు నెరవేర్పుకొచ్చాయి చెప్పండి? యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పాలించబడ్డాడే గాని ఆయన ఎవరిని పాలించలేదు. రోమీల పాలన కింద, హేరోదు పాలన కింద తాను జీవించాడే గాని ఆయన ఎప్పుడు ఎవరిని పాలించలేదు. అందులోనికి ఇశ్రాయేలీలను అసలే పాలించలేదు. కనుక దావీదుతో చెప్పినటువంటి ప్రవచనం, అలాగనే నెబుకద్నెజర్ కనబడిన దర్శనం వల్ల వచ్చిన ఆ వాగ్దానం, అలాగనే గబ్రియేలు దూత ఇవ్వండి మరియమ్మగా చెప్పినటువంటి ఈ సందేశం యొక్క నెరవేర్పే క్రీస్తు యొక్క పాలన. అది ఇంకా జరగలేదు. ఒక ఆయన అన్నాడు, 1000 ఏండ్ల పాలన యేసు ప్రభు రాజ్యం చేయటం ఇదంతా అలంకారం అండి అన్నాడు. సరే, మరి అలంకారం అయితే కన్యమరియ యేసు ప్రభుకు జన్మనివ్వడం అది అలంకారమే అని అర్థం చేసుకోవాలా? మరి ఆ బిడ్డకు జన్మనివ్వడం అది అలంకారం అని అర్థం చేసుకోమంటారా? అరే, అక్షరార్థంగా తీసుకోవలసిన మాటల్ని అలంకారం అంటే ఎట్లా కుదురుతుందండి?
కనుక వినండి ప్రియులారా, ఆయన రాజ్యమును గూర్చినటువంటి వాగ్దానాలు అంత స్పష్టంగా ఉన్నాయి. అది మీరు గమనించాలి. నెంబర్ 2, ఆయన పాలనలో మనుషులను గూర్చి ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ కొంతమంది మనుషుల ప్రస్తావన వచ్చింది. వినండి చాలా జాగ్రత్తగా ఈ మాట. 4వ వచనంలో అన్నాడు, వినండి, సింహాసనముల మీద కూర్చొని విమర్శ చేసే అధికారము గలవారు కనబడుతున్నారు. ఇదొక గుంపు. తరువాత క్రూర మృగానికి గాని దాని ప్రతిమకైనా నమస్కారం చేయని, ముద్ర వేయించుకొనని, యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై, వాక్యము నిమిత్తమై శిరఛేదనము చేయబడిన అపసాక్షులు కనబడుతున్నారు. వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? అలాగనే మొదట పునరుత్థానము నొందిన పరిశుద్ధులు కనబడుతున్నారు. వారు ధన్యులు అని చెప్పబడింది. ఇంతగా ఎవరు ఈ గుంపు అంటే వివరణిస్తాను, వినండి ప్రియమైన స్నేహితులారా. సింహాసనం మీద కూర్చుని యేసు ప్రభుతో పాటు పాలించే అధికారం కలిగినటువంటి వారు సంఘం. అది వధువు సంఘం. ఈ మాట గమనించాలి. 7 ఏళ్ల కాల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి యొక్క ముద్రను వేయించుకోకుండా, వినండి, వాడికి ప్రతిభగా నమస్కారం చేయకుండా నమ్మకంగా బ్రతికినటువంటి వారు వీళ్ళ శ్రమల కాల పరిశుద్ధులు. అటు తరువాత వారు పునరుత్థానం చెందడమే కాదు, మరికొంతమంది కూడా పునరుత్థానం చెందారు. వీరి పునరుత్థానానికి మొదట పునరుత్థానం అన్నారు. వినండి ప్రియులారా, ఈ పునరుత్థానాన్ని గురించిన మాటలు ఇలా చదువుతాను, మీకు అర్థమవుతుంది. చూడండి ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలా రాసింది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుతాను, చూడండి ప్రియులారా. 29వ వచనం ఇలా ఉంది. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. గమనిస్తున్నారా? ఒకటి మొదటి పునరుత్థానం, మరియు అది కడపటి పునరుత్థానం. దీన్ని దానియేలు గ్రంథం దగ్గరకు వచ్చి చూద్దాం రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చి చూస్తే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యము హేయులగుటకు మేలుకొందురు. ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానం, మరి ఒకటి తీర్పు పునరుత్థానం. ప్రియులారా వినండి, మేము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదివినప్పుడు వినండి చాలా జాగ్రత్తగా, ఈ మాట. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు పునరుత్థానము చెందినటువంటి వాళ్ళు ప్రథమ ఫలమైతే, అటు తరువాత క్రైస్తవ సంఘమంతా పునరుత్థానం చెందితే అది కోత అయితే అయిపోయింది. దాని గురించి ఇక్కడ ప్రస్తావించబడడం లేదు. ఇక్కడ ప్రస్తావించబడింది ఏంటో తెలుసా? ఇదివరకే పునరుత్థానం చెందిన వారు యేసు ప్రభుతో పాటు స్నేహితులారా వారు సింహాసనాల మీద కూర్చున్నారు. వీళ్ళ సంఘ పరిశుద్ధులు. అయితే ఇవిడ పునరుత్థానం చెందవలసిన వారు ఎవరు మిగిలారంటే పాత నిబంధన పరిశుద్ధులు. వారు పునరుత్థానం చెందాలి. శ్రమల కాలములో దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయిన వారు ఉన్నారు, వారు పునరుత్థానం చెందాలి. ఈ పునరుత్థానం చెందిన వారు వినండి, దీనికి మొదటి పునరుత్థానం అన్నారు. ఇది జీవ పునరుత్థానం అని అన్నారు. ఈ మాట మీరు గమనించాలి. మరి కడపడ పునరుత్థానం ఒకటి ఉంది కదా, 2వ పునరుత్థానం ఒకటి ఉంది కదా, దాని సంగతి మనం రేపు దాని గురించి మనం ఆలోచన చేస్తాం. అది పాపుల పునరుత్థానం. అది పాపుల పునరుత్థానం. సో ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందని అంటే 1000 ఏళ్ల పాలనలో ఎవరు కనబడుతున్నారు అనగా ఆదాము దగ్గర నుంచి గమనించండి ప్రియులారా, పెంతెకోస్తు వరకు ఉన్నటువంటి ఆ పాత నిబంధన పరిశుద్ధులందరూ పునరుత్థానమై రాజ్యపాలనలోనికి వచ్చారు. పెంతెకోస్తు దగ్గర నుంచి ప్రభు సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయే వరకు ఉన్న సంఘ పరిశుద్ధులు ఇదివరకే పునరుత్థానం వచ్చింది. వాళ్ళు యేసుతో పాటు వచ్చి సింహాసనాల మీద కూర్చున్నారు.
సంఘం ఎత్తబడిన తరువాత హర్మగిద్దోను యుద్ధం జరిగిన చివరి వరకు ఈ శ్రమల కాల పరిశుద్ధులు ఉన్నారే, వీరు లేచారు. పాత నిబంధన పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు 1000 ఏండ్ల పాలనలో పాలించబడేవారైతే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధువైన సంఘం వారిని పాలించే వాళ్ళుగా వీళ్ళు రాజ్యాలు చేస్తూ ఉంటే మీరంటే అది నీతి నివసించే రాజ్యం అవుతుంది. అటువంటి పాలన కొరకట సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందట. చదువుతాను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. 20 నుంచి 21 వచనాల్లో, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుంచి విడిపింపబడి దేవుని పిల్లల పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచు ఉంది. దేనికి ప్రసవేదన? దేని కొరకే ఎదురుచూపు అనంటే దేవుని కుమారుల, దేవుని పిల్లల ప్రత్యక్షత ఈ భూమి మీద జరగాలి. అప్పుడే ఈ నేలకు నెమ్మది. ప్రియులారా వినండి, పునరుత్థానం చెందిన పాత నిబంధన పరిశుద్ధుల వలన ఈ నేల మీద నెమ్మదే. పాపం చేయడానికి దారి లేదు, అసమాధానం ఉండడానికి దారి లేదు, క్రూరత్వం ఉండడానికి దారి లేదు, అబద్ధాలకు దారి లేదు, మోసానికి దారి లేదు. మోసగించేవాడు బంధించబడ్డాడు కనుక నేలపై నెమ్మది, నేలపై నెమ్మది. సంఘ పరిశుద్ధులు ఎలాగా వారు పాపం చేయలేని వారుగా క్రీస్తుతో పాటు వారు సింహాసనాల మీద కూర్చున్నారు, అలాగనే శ్రమల కాల పరిశుద్ధుల వల్ల కూడా ఏ విధమైన కీడు ఈ నేల మీద కనబడదు. ఇటువంటి వారు ఈ నేల మీద ప్రత్యక్షమైనప్పుడు నేలపై నెమ్మది ఆ రోజున కనబడుతుంది. కాబట్టి వినండి ప్రియులారా, ఆ 1000 ఏండ్ల పాలనలో ఏలుబడి చేసే ఆయన గురించి, ఆయన రాజ్యాన్ని గురించి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో చెప్పాను. దాంట్లో పాలు పంపులు పొందేటువంటి ప్రజల కొరకు కూడా నేను మీతో చెప్పాను. అది 2వ మాట. 3వ మాట ఏంటో తెలుసా ప్రియులారా? దాన్ని ఇలా జ్ఞాపకం చేస్తాను. ఆ పాలనలో ఆ పాలన కొన్ని చిత్రాలు వేయబడ్డాయి బైబిల్లో. ఆ 1000 ఏండ్ల పాలనకు కొన్ని చిత్రాలు వేయబడ్డా. అది ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి నేను మీకు చూపిస్తాను రండి. ఆయన ఆ 1000 ఏండ్ల పాలన ఇవ్వండి కాలపు చిత్రాలు నేను మీకు చూపిస్తాను ప్రియులారా. రండి, యెషయా గ్రంథం దగ్గరకు రండి. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూద్దాం. 1 నుంచి 4 వచనాలు చూడండి ప్రియులారా. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వల్ల కలిగిన దేవోక్తి. చూడండి ఈ మాట. అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిరమున పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టుగా సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదమరండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుకుందురు. జనము మీదగా జనము ఖడ్గమెత్తగా ఇందురు. యుద్ధము చేయుట నేర్చుకున్నట్టుక మానివేతురు. ఈ 4 వచనాలు గమనిస్తే ఇదేంటో తెలుసా? ఇది నేషనల్ వండర్. సమస్య జనుల్లో కనబడేటువంటి మీరండి ఒక మహా అద్భుతమైన విషయం. ఈ నేల మీద రాజ్యాలు స్థాపించబడిన నాటి నుంచి వినండి ప్రియులారా, ఆ రోజు వరకు కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆ రాజ్యముడు నా మీదకి వస్తాడేమో, నేను వాడి మీదకి వెళ్ళవలసి ఉంటుందేమని ఆయుధాలు తయారు చేసుకుని దేవుని మాట అంటే లెక్కలేక, దేవుని మందిరానికి రాక, దేవుని స్వరము వినక అన్ని దేశాలు ఉంటాయి.
కానీ ఆయన రాజ్యపాలన చేసిన రోజున మనుషులు గుంపులు గుంపులుగా యెరూషలేము మందిరానికి వస్తారట. రావడం మాత్రమే కాదు కానీ యుద్ధం చేయడం నేర్చుకోవడం మానేస్తారట. వారి దగ్గర ఉన్న మారణాయుధాలన్నీ వారేదో వ్యవసాయానికి వాడుకునేటువంటి ఏవంటి వస్తువులాగా తయారు చేసుకుంటారట. ఇదంతా నాకేమి నేర్పిస్తుందో తెలుసా ప్రియులారా? ఇది నేషనల్ వండర్, సకల జనులలో కనబడేటువంటి అద్భుతం. ఇది మనసులో పెట్టుకోండి. రెండో పిక్చర్ చూపిస్తాను రండి. అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి రండి. నేను ప్రియులారా చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చదువుతాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి వినండి వినండి వినండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయను, చిరుతిపిల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లుగా సింహం గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, బిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు అన్నాడు. ఇదేంటో తెలుసా? వండర్ ఇన్ యానిమల్ వరల్డ్, జంతు ప్రపంచములో కనబడే అద్భుతం. మానవ ప్రపంచములో కనబడే అద్భుతం ఉంది, ఇప్పుడు జంతు ప్రపంచములో కనబడే అద్భుతం ఉంది. క్రూరత్వానికి అలవాటపడే జంతువులలో క్రూరత్వం కనబడదు. క్రూరత్వం కనబడదు గనుకనే వినండి, ఆవు ఎలుగు బట్టి కలిసి ఉన్నాయి. క్రూరత్వం కనబడదు గనుకనే పాలు కుడిచే పిల్ల నాగుపాము పుట్ట మీద ఆట్లాడి పాము కనుగుడ్డు మీద చేయి పెడుతుందంట. చిన్నపిల్ల పామేమీ హాని చేయదట. వినండి ప్రియులారా, తోడేలు గొర్రెపిల్ల ఒకే దగ్గర నివాసం చేస్తాయి, చిరుతపిల్లి మేకపిల్ల ఒకే దగ్గర పడుకుంటాయట. ఎందుకంటే వాటి లోపల ఏ క్రూరత్వం లేకుండా అది తొలగించబడుతుంది. అందుకే నేలపై నెమ్మది అని పేరిచ్చాం. మానవ ప్రపంచం మారింది, జంతు ప్రపంచం మారింది. వినండి ప్రియులారా, వ్యవసాయ రంగంలో కూడా అద్భుతాలు కనబడతాయి. చూపిస్తాను చూడండి. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయానికి రండి. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం చూడండి ప్రియులారా. 1వ వచనం నుంచి ఇలా ఉంది. ఎలా ఉందో తెలుసా? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పొయ్యును, అది బహుగా పొయ్యిచ్చు ఉల్లసించును. ఉల్లసించి సంతోష ఎవడి సంగీతం పాడును, లెబానోను సౌందర్యము దాని కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఇదేంటో తెలుసా? వండర్స్ ఇన్ అగ్రికల్చరల్ వరల్డ్, వ్యవసాయ రంగములో కనబడేటువంటి అద్భుతాలు ఇవి. వింటున్నారా? మానవ ప్రపంచములో అద్భుతాలు, జంతు ప్రపంచములో అద్భుతాలు, వ్యవసాయ రంగంలో అద్భుతాలు. ఇంకొక మాట కూడా చెప్తాను వినండి. అదే యెషయా గ్రంథం రండి 65వ అధ్యాయానికి రండి. భౌతిక జీవితంలో కూడా అద్భుతాలే. 65వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 19 నుంచి ఆ 23 వచనాలు ఇలా రాసి ఉంది. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనుల గూర్చి హర్షించదను. రోదన ధ్వని విలాప ధ్వని దానిలో ఇక వినబడవు. అక్కడెక్కడ కొద్ది దినములే బ్రతుకు శిష్యులు ఉండరు, కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు, బాలు 100 సంవత్సరముల వయసు గల వారే చనిపోవుదురు. అంటే వినండి, భౌతిక జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు ఆ రోజుల్లో చూస్తాం. కనుక ఈ మాట గమనించాలి. భౌతిక ప్రపంచంలో కూడా లేక శారీరక జీవితంలో కూడా అద్భుతాలే అద్భుతాలు. మానవ ప్రపంచంలో అద్భుతం, జంతు ప్రపంచంలో అద్భుతం, వ్యవసాయ రంగంలో అద్భుతం, శారీరక జీవితంలో అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటాయని ఎంతో స్పష్టంగా వినండి ప్రియులు, ఆ పాలన గురించి చెప్పబడింది. ఇంకా నేను వివరించలేను, మిగిలింది మీరు ఆలోచించుకోండి. ఇక చివరి మాట చెప్తాను వినండి ప్రియులారా. దుష్టుని తొలగింపు చెప్పాను, దేవుని పాలన చెప్పాను, చివరగా ప్రియులారా దేశముల తిరుగుబాటు చెప్పాలి.
చూడండి 7వ వచనంలో ఏం జరిగిందో. దేశాలు మళ్ళెందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడును. వింటున్నారా? సమస్యలను మోసగించిన ఈ మోసగాడు మళ్ళీ విడుదల కలగగానే భూమి నలుదిశల నుండి జనములను లెక్కగా సముద్రపు ఇసుక వలె ఉన్న గోగో మాగోగ్ అనే వారిని మోసపరిచి మళ్ళీ మోసం చేస్తున్నాడు. వారి యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరును. వారి భూమి ఎంతంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుంచి అగ్ని వచ్చి దిగివచ్చి వారిని దహించెను. ఈ 7, 8, 9 వచనాల్లో మనం నేర్చుకోవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సాతానుడు మరోసారి విడుదలవుతున్నాడు. మీరు ప్రశ్న అడగొచ్చు, దేవుడు 1000 సంవత్సరాలు బంధించడం ఎందుకు, దేవుడు విడిచిపెట్టడం ఎందుకు అని. ఎందుకంటే విడిచిపెట్టాడు, కారణం ఏంటి అని మీరు అడిగితే, వాడు పరలోకం నుంచి నేల మీద పడ్డానికి కారణం ఏంటి అని అంటే ఇది ఒకటే కారణం. వాడు అక్కడ నుంచి ఇక్కడ పడి వాడు చర్యలు చేస్తాడు. వాడి చర్యల్లో వినండి ప్రియులారా, భూమి పాడయింది, దేవుడు తన కార్యాలు చేసి పని ముగించాడు. మనుషులందరి మాట ఏంటో తెలుసా? మేము పాపం చేయడానికి కారణం ఎవరో తెలుసండి? సైతాను. మేము పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసండి? సైతాను. ఒరే, సైతాన్ ఒక్కడే కారణం కాదు, నీ మట్టి శరీరములోని పాపం చేసే నైజం ఉంది. 1000 సంవత్సరాలు దేవుని కుమారుని పాలన చూచిన తరువాత కూడా వాడు బయటకు వచ్చి మోసం చేస్తే మోసములో పడే బలహీనులు కనుక ఏ నరుడు కూడా నేను చాలా బాగున్నాను, నా శక్తి చేత నా జ్ఞానము చేత నేను బాగున్న మనిషిని అని అనుకోవడానికి అవకాశం లేదు. మనం ఇప్పుడు మట్టి గట్టాలమే. దావీదులాగే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను మట్టి గట్టమనని నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను మట్టివాడనని జ్ఞాపకం చేసుకో. నేను త్వరగా మోసగించబడిపోతాను, నేను త్వరగానే పాపంలో పడిపోతాను, నేను త్వరగానే నీకు విరోధంగా తయారవుతాను అని మనకు స్థితిని ఎప్పుడూ మనం గుర్తించుకోవాలి. అందుకే ఆయన కొద్ది నిమిషాలు విడుదల చేయగానే, కొద్ది గడియల విడుదల చేయగానే వినండి, కొంత కాలానికి అనేకులు మళ్ళీ చేరతారు. దాని పేరే గోగు మాగోగు యుద్ధము అన్నారు. యేస్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయం చదవండి. గోగు మాగోగు యుద్ధం కనబడుతుంది. ఇందులో ఏదో మళ్ళీ క్రీస్తు వచ్చి వాడితో యుద్ధమాడలేదు, కానీ పరలోకం నుంచి దిగి వచ్చిన వినండి అగ్ని చేత వారిని దహించెను. వారితో క్రీస్తు యుద్ధం చేయాల్సిన పని లేదు. రాజు ఇప్పుడు కూర్చున్నాడు, ఆయనేమో యుద్ధానికి వెళ్ళడు. ఆయన యుద్ధం వేరొక రీతిగా జరగనయ్యుంది. ఆ రోజున చివరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. చివరిగా ఏం జరిగింది? 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. కనుక సాతాను యొక్క అంతం జరిగిపోయింది. ఇదివరకే నరకములో వేయబడిన ఆ క్రూర మృగం అబద్ధ ప్రవక్త ఎక్కడైతే ఉంచబడ్డారో అక్కడే వాడు పడద్రోయబడి యుగయుగాలు రాత్రింబగళ్ళు బాధపడే పరిస్థితి ఉంది. ఇక 20వ అధ్యాయం 11వ వచనం నుంచి సాతాను అనే ప్రస్తావనే ఇక మనకు బైబిల్లో కనబడదు. వాడి పని ముగించబడిపోయింది. అయితే అన్న, దీంట్లోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అని మీరు అడుగుతారేమో. ఏమి నేర్చుకోవచ్చునంటే, నేలపైన నెమ్మది వచ్చే ఆయన పాలనలో, ఆయన పాలనలో సమాధానం ఉంది. ఆయన కాలములో ఫలభరితంగా ఉంది. ఆయన కాలములో ప్రియులారా సమస్తము ఆయన స్వాధీనములో ఉండి సాత్వికం భూమి మీద ఉంది. ఈ 3 మాటలు గమనించాలి. పీస్, ఫ్రూట్ఫుల్నెస్, జెంటిల్నెస్. అదే ఆయన పాలన యొక్క లక్షణాలు. అయితే నేనేం నేర్చుకోవాలి అని మీరంటారా? ఒకటే నేర్చుకోవాలి. ఆ రోజున ఆయన రాజ్యపాలన చేయటం కాదు, ఇప్పుడే యేసు నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించబడితే
1 పేతురు 3వ అధ్యాయం 16-17 వచనాల ప్రకారం ఇప్పుడే యేసు నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించబడితే ఇప్పుడే ఆ సమాధానం మనం అనుభవించాలి. ఇప్పుడే ఆ ఫలభరితమైన జీవితం అనుభవించాలి. మనం ఇప్పుడే ఆ సాత్వికాన్ని నేర్చుకొని దీన మనసుతో బ్రతకాలి. మనం దీవించబడతాము, అనేకులు దీవెనకరంగా ఉంటాము. వినండి, ఇది తొలి రుచి. దేవుని రాజ్యమునకు తొలి రుచి చూడు. తొలి రుచి చూచి అది రుచిగా ఉందని అనిపిస్తే పూర్తిగా తిందామని ఎలా అనిపిస్తుందో అప్పుడు ఆ రాజ్యములో నేను చేరాలి, ఆ రాజ్య వారసుడు అవ్వాలి అన్న తపన నీ జీవితానికి, మన జీవితానికి వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను. ప్రియులారా, దయతో గమనించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన గడియల కొరకై మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ, నీ రాజ్యము, దాని పాలన, దాంట్లో ప్రజలు ఎలా ఉంటారో అర్థం చేసుకున్న మేము ఆ రాజ్యానికి తొలి రుచిని భూమి మీదనే అనుభవించి ఆ రాజ్యం కొరకైన ఆరాటముతో బ్రతకడం మాకు నేర్పించమని, మా ద్వారా మహిమ మీరు మాత్రమే పొందమని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.